వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భర్త పాన్ షాప్లకు పాన్ మసాలాలు సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నాడు. దంపతులకు ముందు నుంచి పరిచయం ఉన్న మరో జంట కూడా వీరు నివాసం ఉంటున్న భవనంలోని ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నారు. ఇటీవల పాన్ మసాలాలు సరఫరా చేసే వ్యక్తి మెయిన్ రోడ్డు డ్రైనేజీలో శవమై కనిపించాడు. 2 రోజుల తరువాత శవం కుళ్లిపోయిన తరువాత పాన్ మసాలా వ్యాపారం చేసే వ్యక్తి హత్యకు గురైన విషయం వెలుగుచూసింది. పోలీసులు అనేక కోణాల్లో కేసు విచారణ చేశారు. పాన్ మసాలా వ్యాపారి భార్యతో పాటు అతని ఇంటి పక్కన నివాసం ఉంటున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధం, నగదు లావాదేవీలు, బ్లాక్మెయిల్ కారణంగా పాన్ మసాలా వ్యాపారి హత్యకు గురయ్యాడని వెలుగుచూసింది. హత్యకు గురైన వ్యక్తి భార్య హంతకులతో చేతులు కలపడం కలకలం రేపింది. బీహార్కు చెందిన ఓంనాథ్ సింగ్ అలియాస్ సింగ్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకుని కాడుగోడిలో బేలత్తూర్ ప్రాంతంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం వీధిలోని రాజేంద్ర భవన్ బిల్డింగ్లో అద్దె ఇంటిలో నివాసముంటున్నాడు. గుంజాదేవి అనే మహిళను వివాహం చేసుకున్న ఓంనాథ్ సింగ్ అతని భార్యతో కాడుగోడిలో నివాసముంటూ సంతోషంగా కాపురం చేస్తున్నాడు. ఓంనాథ్ సింగ్ కాడుగోడితో పాటు పరిసర ప్రాంతాల్లోని పాన్ షాప్లకు పాన్ మసాలా డబ్బాలు సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నాడు. ఓంనాథ్ సింగ్, గుంజాదేవి దంపతులు నివాసముంటున్న బిల్డింగ్లోని మరో ఇంటిలో విశాల్ ప్రజాపతి, అతని భార్య రూబీ ప్రజాపతి అలియాస్ రూబీ దంపతులు నివాసముంటున్నారు. విశాల్ ప్రజాపతి, రూబీ కాడుగోడిలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నారు. గుజరాత్లో ఓంనాథ్ సింగ్కు విశాల్ ప్రజాపతి కుటుంబ సభ్యులకు పరిచయం ఉంది. ఆ పరిచయంతో వీళ్లు కాడుగోడిలో పక్కపక్క ఇళ్లలోనే నివాసముంటున్నారని వెలుగుచూసింది. రూబీతో పాన్ మసాలా వ్యాపారి ఓంనాథ్ సింగ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విశాల్ ప్రజాపతి తనకు అవసరం ఉందని పాన్ మసాలా వ్యాపారి ఓంనాథ్ సింగ్ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడని తెలిసింది. తీసుకున్న అప్పు సరైన సమయంలో విశాల్ తీర్చలేకపోయాడు. ఇదే అదునుగా భావించిన ఓంనాథ్ సింగ్ విశాల్ భార్య రూబీతో ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఎంజాయ్ చేయాలని రూబీకి చెబుతున్న ఓంనాథ్ సింగ్ ఆమె నిరాకరిస్తే నా డబ్బులు నాకు తిరిగిచ్చేయండి అంటూ బ్లాక్మెయిల్ చేసేవాడని వెలుగుచూసింది. ఇటీవల కాడుగోడిలోని బైలత్తూర్ ప్రాంతంలోని మెయిన్ రోడ్ పక్కన గోనెసంచిలో వ్యక్తి శవం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. శవం కుళ్లిపోవడంతో 2 రోజుల పాటు కేసు విచారణ చేసిన పోలీసులు చివరికి పాన్ మసాలా వ్యాపారి ఓంనాథ్ సింగ్ శవమని గుర్తించారు. ఓంనాథ్ సింగ్ మీద దాడి చేసి హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. పోలీసులు అనేక కోణాల్లో కేసు విచారణ చేశారు. రూబీ ఇంటికి వెళ్లిన ఓంనాథ్ సింగ్ ఆమెతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆమె భర్త విశాల్ పాన్ మసాలా వ్యాపారిని పట్టుకున్నాడు. 3 రోజులు ఓంనాథ్ సింగ్ను ఇంట్లోనే కట్టేసిన విశాల్, అతని భార్య రూబీ కలిసి పాన్ మసాలా వ్యాపారిని టార్చర్ పెట్టి చంపేశారు. తర్వాత ఓంనాథ్ సింగ్ శవాన్ని గోనెసంచిలో మూటకట్టి లాక్కెళ్లి డ్రైనేజీలో విసిరేశారు. పాన్ మసాలా వ్యాపారి ఓంనాథ్ సింగ్ను టార్చర్ పెట్టి హత్య చేసిన విషయం అతని భార్య గుంజాదేవికి తెలిసినా చుట్టుపక్కల వాళ్లకు పోలీసులకు సమాచారమివ్వలేదని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. భర్త ఓంనాథ్ సింగ్ను హత్య చేసిన విశాల్, రూబీతో కలిసి గుంజాదేవి మంగళూరు పారిపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుందని పోలీసులంటున్నారు. ఇక ఇదిలా ఉంటే కుటుంబ సభ్యులు సెట్ చేసిన వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేయడం మొదలుపెట్టారు. కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్న భర్త మంచి జీతం తీసుకుంటూ భార్యని పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు. అయితే భర్తతో భార్య గొడవ పడ్డం మొదలుపెట్టింది. పెద్దలు పంచాయతీలు చేసినా ఫలితం లేదు. తన భర్త తనను అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేస్తున్నాడని, ఇంట్లో టార్చర్ పెడుతున్నాడని భార్య ఆమె భర్త మీద పోలీస్ కేసు పెట్టింది. విచారణ పేరుతో దంపతులు చాలాసార్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి వచ్చారు. పుట్టింట్లో ఉంటున్న భార్య ఆమె భర్త నుంచి ప్రతి నెలా భరణం తీసుకుంటోంది. తన భార్య పదే పదే పోలీస్ స్టేషన్కు వెళ్లి వస్తోందని భర్తకు తెలిసింది. లెక్చరర్ అతని భార్య మీద నిఘా వేశాడు. తన భార్య, పోలీసులు కలిసి ఓ హోటల్లో ఉన్నారని తెలుసుకున్న భర్త అక్కడికి వెళ్లాడు. అంతే, రూంలో సీన్ చూసిన భర్త షాక్ అయ్యాడు. ఒకే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 3 పోలీసులతో తన భార్య హోటల్ గదిలో ఎంజాయ్ చేస్తున్న విషయం చూసిన భర్త వెంటనే మొబైల్లో వీడియోలు తీసి బైక్లో ఎస్పీ ఆఫీస్కు బయలుదేరాడు. భర్తను కొందరు పట్టుకుని చితకబాదేశారు. అంబులెన్స్లో ఎస్పీ ఆఫీస్కు వెళ్లిన లెక్చరర్, అతని భార్య, 3 పోలీసుల బాగోతం వీడియో ఎస్పీకిచ్చి తర్వాత మీడియా ముందుకు రావడం కలకలం రేపింది. రాజస్థాన్లోని పార్మార్ జిల్లాలోని బలోత్రా ప్రాంతంలో రాకేష్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. పార్మార్ జిల్లాలోనే నివాసముంటున్న స్వప్న అనే యువతికి రాకేష్కు పెళ్లి చేయాలని పెద్దలు మాట్లాడుకున్నారు. కాలేజీలో రాకేష్ లెక్చరర్గా ఉద్యోగం చేస్తుండటంతో అతన్ని పెళ్లి చేసుకోవడానికి స్వప్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
2015లో కుటుంబ సభ్యులు సెట్ చేసిన వివాహం చేసుకున్న రాకేష్ స్వప్న దంపతులు సంతోషంగా కాపురం చేయడం మొదలుపెట్టారు. కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్న రాకేష్ మంచి జీతం తీసుకుంటూ అతని భార్య స్వప్నను పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు. అయితే రాను రాను స్వప్న ఆమె భర్త రాకేష్తో గొడవ పడ్డం మొదలుపెట్టింది. పెద్దలు పంచాయతీలు చేసిన రాకేష్ స్వప్న దంపతులు రాజీ పడకపోవడంతో ఫలితం లేదు. తన భర్త రాకేష్ తనను అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేస్తున్నాడని, ఇంట్లో టార్చర్ పెడుతున్నాడని స్వప్న ఆమె భర్త మీద బలోత్రా పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు పెట్టింది. విచారణ పేరుతో రాకేష్ స్వప్న దంపతులు చాలాసార్లు బలోత్రా పోలీస్ స్టేషన్కు వెళ్లి వచ్చారు. భర్త రాకేష్ మీద కేసు పెట్టిన తర్వాత స్వప్న 2019లో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింట్లో ఉంటున్న స్వప్న లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త రాకేష్ నుంచి 2019 నుంచి ప్రతి నెలా భరణం తీసుకుంటోంది. తన భార్య స్వప్న పదే పదే బలోత్రా పోలీస్ స్టేషన్కి వెళ్లి వస్తోందని ఆమె భర్త రాకేష్కు తెలిసింది. లెక్చరర్ రాకేష్ అతని భార్య స్వప్న మీద నిఘా వేశాడు. తన భార్య స్వప్న పోలీసులు కలిసి ఓ హోటల్లో ఉన్నారని తెలుసుకున్న రాకేష్ నేరుగా హోటల్ దగ్గరకు వెళ్లాడు. అంతే, హోటల్ రూంలో స్వప్న 3 పోలీసులతో రొమాన్స్ చేస్తున్న సీన్ చూసిన రాకేష్ షాక్ అయ్యాడు. తన భార్య ఇంత బరితెగించిందా అంటూ లెక్చరర్ రాకేష్ బిత్తరపోయాడు. ఒకే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సందీప్ చౌదరితో సహా 3 పోలీసులతో తన భార్య స్వప్న హోటల్ గదిలో ఎంజాయ్ చేస్తున్న విషయం చూసిన భర్త వెంటనే మొబైల్లో వీడియోలు తీశాడు. రాకేష్ వీడియో తీస్తున్న విషయం గమనించిన అతని భార్య స్వప్నతో పాటు కానిస్టేబుల్ సందీప్ చౌదరి మరో 2 పోలీసులు హోటల్ గది నుంచి తప్పించుకొని పారిపోయాడు. 4 పారిపోతున్న సమయంలో లెక్చరర్ రాకేష్ వీడియో తీశాడు. భార్య హోటల్ గదిలో 3 పోలీసులతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో మొబైల్లో వీడియోలు తీసిన రాకేష్ బైక్లో ఎస్పీ ఆఫీస్కు బయలుదేరాడు. మార్గమధ్యంలో కొందరు వ్యక్తులు రాకేష్ను అడ్డగించి చితకబాదేశారు. అక్కడి నుంచి తప్పించుకున్న రాకేష్ ప్రైవేట్ అంబులెన్స్లో ఎస్పీ ఆఫీస్కు వెళ్లి అతని భార్య 3 పోలీసుల రొమాన్స్ వీడియో ఎస్పీకిచ్చి న్యాయం చేయాలని కేసు పెట్టాడు. అనంతరం లెక్చరర్ మీడియా ముందుకొచ్చి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. కానిస్టేబుల్ సందీప్ చౌదరితో పాటు మరో 2 పోలీసులను సస్పెండ్ చేశామని, లెక్చరర్ భార్య పరారు కావడంతో ఆమె కోసం గాలిస్తున్నామని పార్మార్ జిల్లా ఎస్పీ చెప్పారు. భర్త నుంచి భరణం తీసుకుంటున్న భార్య 3 పోలీసులతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని వెలుగు చూడడం రాజస్థాన్లో కలకలం రేపింది.